చెయ్యెత్తి దండం పెడతామారన్నా తెల్లవారంగా చేను చెరకల్లో నువ్వే ఎండవాళ్ళల్లో నువ్వే అయ్యారే మారన్న అన్ని పనులలో నువ్వే సరిరారు నీకెవరు మాలన్నో చెయ్యెత్తి దండం పెడతామారన్నా చెయ్యెత్తి Bluetooth mode. ఉన్నోళ్లకు తల ఒక వృత్తి ఉంది, అందరికి తింటేందుకు తిండి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు వచ్చి మన గ్రామంలో ఈ నైట్ పూట కూర్చొని మీతోటి మాట్లాడాల్సిన అవసరం ఎవరికి లేదు. మేము ఇంటికాడ పండుకున్నామంటే ఆ రోజు ఇదే విధంగా అంబేద్కర్ అనుకుంటే మనం అంబేద్కర్ గారిని ఇంత బలంగా దలిచేటోళ్ళం కాదు. నరేష్ సార్ చెప్పిండు, కారం చెడు ఒక ఘటన మాదిగలను ఊచకోత కూపిస్తే చంద్రబాబు నాయుడు వాళ్ళకి అండగా మాలోలు పోయి చేసినందుకు మాల మాదిగలు ఒకటైతే ఉన్న అగ్రరాజ్యం ఏదైతే ఉందో ఏ రాష్ట్రాలైనా సీఎంలు అవుతారు, వాళ్ళే పరిపాలన చేసుకుంటారు, మన అగ్రజాతిని మన అణగదొక్కుతారనే ఒక అక్కాసుతోటి మాల మీద విషం కక్కించి మందకిష్ట మాదిగని మాదిగలను అడ్డు పెట్టుకొని వాళ్ళకు విషం పోసినటువంటి చంద్రబాబు నాయుడిని మనము ఏదైతే టీడీపీ గవర్నమెంట్ని బొందబెట్టి మన ఇంటికి పంపించినాం. దాన్ని మళ్ళీ ఇప్పుడు తెర మీదకి నరేంద్ర మోడీ తీసుకొచ్చిండు. రేపు జరగబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీకి అదే విధంగా బొందబెట్టే కార్యక్రమం చేపట్టే రోజులు మాలలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిన్న మందకృష్ణ మాదిగ ఏదైతే ఉందో బీజేపీ గవర్నమెంట్కు సపోర్ట్ చేసి మాదిగలంతా బీజేపీకి ఓట్లు వేయమని చెప్పి ఆ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలియదా? ఏదో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేస్తే దాన్ని ఏదో అక్కాసుకు పెట్టుకొని దాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో నేనుంటానని నేను ముందు చేస్తానని తెలంగాణలోని రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఉండి మాలోళ్ళు గెలిపించినది మర్చిపోయిన వారు రేవంత్ రెడ్డి గారు. ఇది మనం కూడా అందరు రాజకీయ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నాం. కానీ మన పార్టీ కూడా మనకు గౌరవం దక్కకపోతే దాన్ని నిలదీసినప్పుడే లీడర్ అవుతాడు, నిలదీసినప్పుడే మనము దానికి ఒక వ్యవహారం అనేది వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మాల సోదరుడు ఇక్కడ ఉన్న మీరు మీ బంధువులకు మీకు చుట్టాలకైనా ఎవరికైనా తెలిసిన వాళ్ళకైనా ఫోన్ చేసి చెప్పండి, మనకు అన్యాయం జరుగుతుంది, మన పిల్లకి అన్యాయం జరుగుతుంది. రేపు నిజంగా మన మిత్రులు చెప్పినట్టు రేపు మనమేమో పురుగులు పడ్డ అన్నం తిని ఒక పక్క లాగు చినిగితే ఒక పక్క అంగి చినిగితే కుట్టుకొని పోయి పురుగుల అన్నం తిని జ్వరం వచ్చి శీవుకుంటూ మన బాబాయిలు మన తండ్రులు మన అక్కలు అందరు కూర్చొని మన వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి చదివి ఉద్యోగాలు సంపాదిస్తే వాళ్ళు దుబారగా తిరిగి మా ఉద్యోగాలు మాలలు దబ్బుతురని ఒక అక్కాసుతోటి మాలోడు తాసుబా మీద వచ్చినా వదిలిపెట్టరు కానీ మాలోడు ఎదురు వస్తే వదిలిపెట్టదని ఒక అక్కాసుతోటి మనల్ని ఇబ్బంది పెడుతుర్రు. ఇది ఒకటే కాదండి, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏ గ్రామ పంచాయతీలైనా మాలోని మాట్లాడుతుంటే మాట్లాడనియరు. మానవుడు మాట్లాడితే దానికి ఏదైనా చెప్పగలుగుతాడు, దానికి సమాధానం చెప్పగలుగుతాడు. ఏ కులం కూడా సహించడు. మానవుడు అంటే తెలివి కల్లోడు. అది ఈ జీన్స్ కాదు, అంబేద్కర్ గారు పుట్టినప్పటి నుంచి ఆ జీన్స్ మాలో జీన్స్ లో ఉన్నాయి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. విజేతలుగా గెలిచిన మనుధర్మపు కుతంత్రాల అడ్డుకట్టమాల కలియుగ కుల తొంతరపై వేట కత్తిమాల రణతంత్రపు రాజనీతి యుగంధరుడు మాల గణతంత్రపు రాజ్యాంగపు వజ్ర కవచమే మాల